Hello dear aspirants, I'm here once again before you. So, ఈరోజు మళ్ళీ మీ ముందుకి న్యూస్ అనాలిసిస్తో వచ్చేసాను, విచ్ మీన్స్ వర్డ్స్ ఇన్ టుడేస్ న్యూస్ పేపర్. అండ్ ఈరోజు న్యూస్ పేపర్లో ఎక్స్క్లూజివ్గా మనం కవర్ చేసింది ద హిందూ న్యూస్ పేపర్ మాత్రమే. ఓకే, సో యాజ్ యూ ఆల్ నో, లెక్సిస్ మీన్స్ వొకాబులరీ. లెక్సిస్ అంటే ఏంటి? వొకాబులరీ. సో మనం న్యూస్ పేపర్లో వచ్చే వొకాబులరీని నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ గో ఇన్ టు ద సెషన్ వెరీ ఫాస్ట్. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఇస్ బుల్డోజింగ్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐఎన్జీ ఫామ్ ఉంది. ఇలా ఐఎన్జీ ఫామ్స్ వేటికి మాత్రమే రాగలవు? వర్బ్స్కి మాత్రమే రాగలవు కదా. సో దిస్ బుల్డోజింగ్ ఈజ్ ఏ వర్బ్ అన్నమాట. చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్ ఇచ్చాం. బుల్డోజింగ్ అంటే ఏంటి? మీకు బుల్డోజర్స్ తెలుసు కదా, పెద్ద పెద్ద చెట్లు లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్కి మనం ఇట్లా తోస్తే పడిపోవు. కాబట్టి వాటిని ఏం చేస్తారు? ఇలా పెద్ద పెద్ద మెషిన్స్ యూజ్ చేసుకొని వాటిని పగలగొట్టేస్తారు, డెస్ట్రాయ్ చేసేస్తారు. ఓకే, ఎవరైనా లిమిట్స్ ప్రకారం ఇల్లు కట్టకుండా లేదంటే రూల్స్ ప్రకారం ఇల్లు కట్టకుండా అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళ ఇల్లు కూల్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ బుల్డోజింగ్. చూడండి, బలవంతంగా తొలగించడం. ఓకే, సో దాని మీనింగ్ చూడండి, క్లియర్ ఆర్ డెస్ట్రాయ్ విత్ అ బుల్డోజర్. ఈ మెషిన్ని బుల్డోజర్ అంటారు, ఆ మెషిన్ చేసే ప్రాసెస్ని బుల్డోజింగ్ అంటారు. ఓకే, సో వేటిని డెస్ట్రాయ్ చేస్తాము? బిల్డింగ్స్ని కానీ, హ్యూజ్ ట్రీస్, చాలా పెద్ద చెట్లుకి ఏం చేస్తారు? డెస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేస్తారు. సినోనిమ్స్ చూడండి, డెమాలిష్, పుల్ డౌన్, నాక్ డౌన్ అంటే పడగొట్టడం అన్నమాట. రేజ్, డెస్ట్రాయ్ చేయడం. లే వేస్ట్ టు, పడగొట్టడం లేదంటే డెస్ట్రాయ్ చేయడం, కూల్ చేయడం, ఇట్లా వాడచ్చు. యాంటోనిమ్స్ చూడండి, కన్స్ట్రక్ట్ చేయడం. పడగొట్టేయడంకి ఆపోజిట్ ఏంటి? కన్స్ట్రక్షన్ కదా, అంటే మళ్ళీ కట్టడం. బిల్డ్, ఇరెక్ట్. ఇరెక్ట్ అంటే ఏంటి? ఒకసారి ఇట్లా పడిపోయిన దాన్ని మళ్ళీ స్ట్రైట్గా నిల్చోబెడితే దాన్ని ఇరెక్ట్ అంటారు, ఇరెక్షన్ అంటారు. ఎస్టాబ్లిష్, ఓకే, అసెంబుల్ చేయడం అంటారు, క్రియేట్ చేయడం అంటారు. డెస్ట్రాయ్ చేయడం, క్రియేట్ చేయడం. సో యూసేజ్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ మనకి హిందూ న్యూస్ పేపర్లో ఇచ్చిన స్టేట్మెంటే. ఎస్సీ అంటే సుప్రీం కోర్ట్. ఓకే, సుప్రీం కోర్ట్ టర్మ్స్ బుల్డోజింగ్ ఆఫ్ 6 houses ఇన్ యూపీ. సో యూపీలో 6 houses-ని బుల్డోజ్ చేయమని సుప్రీం కోర్ట్ ఏం చేసింది? ఆర్డర్ చేసింది. నెక్స్ట్ జనరల్ యూసేజ్ చూడండి, డెవలపర్స్ ఆర్ బుల్డోజింగ్ ద సైట్. సో డెవలపర్స్ ఏం చేస్తున్నారు? డెవలప్మెంట్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న చిన్న చిన్న ఇల్లుల్ని మొత్తం బల్క్గా ఒక 2-3 ప్లాట్స్ని ఒకేసారి వాళ్ళు కొనేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టేస్తారు. దీన్ని డెవలప్మెంట్ అంటారు. ఇప్పుడు ఈ డెవలప్ చేసే వాళ్ళని డెవలపర్స్ అంటారు. ఈ డెవలపర్స్ ఏం చేస్తున్నారు? ఆ పెద్ద సైట్ వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి అక్కడ ఉన్న చిన్న చిన్న ఇళ్ళలన్నిటిని ఏం చేస్తున్నారు? డెస్ట్రాయ్ చేసేస్తున్నారు. ఓకే, సో చూస్తున్నారు కదా, డెస్ట్రాయ్ చేయడం. నెక్స్ట్ వన్, ఇన్హ్యూమేన్. గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ అంటే మనిషి, హ్యూమేన్ అంటే చూడండి స్పెల్లింగ్లో ఈ ఒక్కటి ఎక్స్ట్రా రాయడం వల్ల మీనింగ్ మారిపోతుంది. హ్యూమేన్ అంటే వెరీ కైండ్ పర్సన్, చాలా దయాజాలి కలిగిన పర్సన్. ఇక్కడ చూడండి, ఇన్ అన్నాం మనం. ఇన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రిఫిక్స్ కదా, ముందుంటే ప్రీ, ఆఫ్టర్ ద వర్డ్ ఉంటే సఫ్ కదా, ఫిక్స్ అంటే పెట్టడం. ఓకే, ఇట్స్ అ ప్రిఫిక్స్. సో ఇన్ అంటే ఏంటి? నాట్, DLM ఇవన్నీ నాట్కి వస్తాయి, మనకు తెలుసు. సో ఇన్హ్యూమేన్ అంటే నాట్ కైండ్. నాట్ కైండ్ అంటే ఏంటి? క్రూయల్ కదా. తెలుగులో చూడండి, అమానుషమైన, ఓకే, క్రూరమైన. చూడండి ఎంత ఇన్హ్యూమెన్గా, ఎంత క్రూయల్గా బిహేవ్ చేస్తున్నారో వీళ్ళు. సో ఇన్హ్యూమెన్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దీనిది వచ్చి అడ్జెక్టివ్. మీనింగ్ చూడండి, వితౌట్ కంపాషన్. కంపాషన్ ఇస్ నథింగ్ బట్ కైండ్నెస్. ఫర్ మిజరీ. మిజరీ అంటే సాడ్నెస్, అంటే ఎవరి బాధ చూసి మనకి కైండ్నెస్ లేకపోవడం, ఎవరైనా పరిస్థితి బాగోకపోతే చూసి మనకి దయ లేకపోవడం ఇస్ కాల్డ్ ఇన్హ్యూమెన్. ఆర్ సఫరింగ్. సఫరింగ్ అంటే బాధ చెప్పచ్చు, పెయిన్ చెప్పచ్చు, ఇట్లా. ఓకే, సో దీని సినోనిమ్స్ ఏంటి చూడండి, క్రూవల్, బ్రూటల్, ఇవన్నీ మనకు తెలిసినవే. సాడిస్టిక్. అయితే కొన్ని కొత్త వర్డ్స్ నేను ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాను. విషియస్, బార్బరిక్, బెస్టియల్, హీనస్, డయాబోలికల్, రిమోర్స్లెస్, ఇవన్నీ సినోనిమ్స్. యాంటోనిమ్స్ చూడండి, హ్యూమేన్, చూసారా,
కంపాషనేట్, సింపాథెటిక్, సెన్సిటివ్, చారిటబుల్, మర్సిఫుల్, బెనవలెంట్, ఇవన్నీ ఏంటి యాంటోనిమ్స్. యూసేజ్ చూడండి, దీనికి న్యూస్ పేపర్లో నార్మల్ స్టేట్మెంట్ లేదు. ఓకే, మనం జనరల్ యూసేజ్లో ఎట్లా వాడతాం? ద రిపోర్ట్ హైలైటెడ్. రిపోర్ట్, ఒక రిపోర్ట్ ఉంది, అందులో ఏమి హైలైట్ అయ్యింది? హైలైట్ అవ్వడం అంటే ఏంటి? ఏది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది అంటే ద ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్. వార్లో ఎవరైతే దొరుకుతారో ఎక్స్ పార్టీ వాళ్ళని ఏం చేస్తారు? ప్రిజన్ చేస్తారు కదా, ఖైదు చేస్తారు. అలా ఖైదు చేసిన వాళ్ళకి చాలా చాలా బ్రూటల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మనం చాలా మూవీస్లో కూడా చూసుంటాం, పోలీస్ మూవీస్లో కానీ, రీసెంట్గా దుల్కర్ సల్మాన్ మూవీ సీతారామంలో కూడా మనకు తెలుసు కదా, హార్ష్ ట్రీట్మెంట్ చేస్తారు. సో ఒక రిపోర్ట్లో చెప్పారు ఏమని అంటే, వార్లో ఎవరైతే అదర్ పార్టీస్కి దొరికిపోయిన సోల్జర్స్ ఉంటారో వాళ్ళని చాలా హార్ష్గా, బ్రూటల్గా ట్రీట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఓకే, సో ఇన్హ్యూమన్ మీన్స్ బ్రూటల్ ట్రీట్మెంట్, వెరీ క్రూయల్ ట్రీట్మెంట్. నెక్స్ట్ డిస్బర్స్. సో డిస్బర్స్ అనే వర్డ్కి 2 మీనింగ్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ది స్పెండ్, ఖర్చు పెట్టడం. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూట్ అంటే పంచడం, అందరికీ పంచడం. ఓకే, పంపిణీ చేయడం, ఖర్చు చేయడం, 2 మీనింగ్స్ ఉంటాయి. సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి వర్బ్. మరి ఖర్చు పెట్టడం, డిస్ట్రిబ్యూట్ చేయడం అనేవి యాక్షన్స్ కదా, కాబట్టి ఇదొక వర్బ్. దీని సినోనిమ్స్ చూడండి, పే అవుట్, డిస్పెన్స్, ఎక్స్పెండ్, గివ్, ఇవన్నీ సినోనిమ్స్ అవుతాయి. యాంటోనిమ్స్ చూడండి, సేవ్ చేయడం, డబ్బులు ఖర్చు పెట్టడంకి ఆపోజిట్ ఏంటి? సేవ్ చేయడం. ఎక్వైర్, ఇవ్వడం, గివ్ అంటే ఇవ్వడం, మరి దానికి ఆపోజిట్ ఏంటి? నాకు తిరిగి రావడం, ఎక్వైర్. ప్రొక్యూర్, ఇవ్వడం, దానికి ఆపోజిట్ ఏంటి? నువ్వు కష్టపడి సంపాదించడం. మేక్, ఇక్కడ మేక్ అంటే తయారు చేయడం అని కాదు. ఐ మేక్ మనీ బై టీచింగ్ క్లాసెస్ అంటే ఏంటి అర్థం? అంటే నేను డబ్బులు ఎట్లా సంపాదిస్తాను అంటే క్లాసెస్ చెప్పి. ఇక్కడ మేక్ అంటే అర్థం అది, అంటే హౌ డు ఐ ఎర్న్, నేను ఎలా సంపాదిస్తాను అని అర్థం. టేక్, గివ్కి ఆపోజిట్ ఏంటి? గివ్ అంటే ఇవ్వడం, దానికి ఆపోజిట్ టేక్. కలెక్ట్ అంటే కూడా అంతే కదా, ఇవ్వడం, కలెక్ట్ చేసుకోవడం. సో జనరల్గా రక్షాబంధన్ వచ్చిందంటే సిస్టర్స్ అందరూ ఏం చేస్తారు? డబ్బులు కలెక్షన్ స్టార్ట్ చేస్తారు అని అంటారు. ఓకే, కానీ ఆ సిస్టర్స్ దాచిన డబ్బులు మళ్ళీ బ్రదర్స్కే ఇస్తారన్న విషయం మర్చిపోతున్నారు. ఓకే, యూసేజ్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ మనకి న్యూస్ పేపర్లో వచ్చింది. సీఎం అంటే మన చీఫ్ మినిస్టర్ డిస్బర్సెస్ పెన్షన్స్ అండర్ ఎన్టీఆర్ భరోసా. సీఎం గారు ఎన్టీఆర్ భరోసా అనే స్కీమ్కి పేరు మీద ఏం చేస్తున్నారంట? పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం అనే కాంటెక్స్ట్లో తీసుకున్నాం ఈ వర్డ్ని. సో సెకండ్ది జనరల్ యూసేజ్ చూడండి, ద మనీ విల్ బి డిస్బర్స్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నీడ్. మనీ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది లేదా మనీ ఎలా ఖర్చు అవుతుంది అంటే నీడ్ ఉంటే మాత్రమే మనీ ఖర్చు పెడతాము, నీడ్ ఉంటే మాత్రమే మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము, లేదంటే లేదు అని చెప్తున్నారు. ఓకే, సో చూడొచ్చు, ఖర్చు పెట్టడం, షాపింగ్ చేశారు. ఇక్కడ ఈయన అందరికీ దానం చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్లంజ్. ప్లంజ్ అంటే చూడండి, చాలా ఎక్సైటెడ్గా దూకడం. ఎవరైనా బాగా స్విమ్మింగ్ చేయాలి అనిపిస్తే ఏం చేస్తారు? సో మంచి లాంగ్ టూర్స్, గోవా లాంటి టూర్స్కి వెళ్తే అందరూ జనరల్గా స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా స్విమ్మింగ్ చేయాలనుకుంటారు. స్విమ్మింగ్ ఎలా చేస్తారు? ఇలా ఎగిరి ఇలా దూకి చేస్తారు కదా, విచ్ ఇస్ కాల్డ్ డైవింగ్. ఓకే, సో దూకడం. పడిపోవడం అంటే కూడా ప్లంజే అప్పుడప్పుడు. ఇక్కడ చూడండి, ఈయన ఏం చేస్తున్నారు? దూకుతున్నారు కదా, డైవ్ చేస్తున్నారు. డైవ్ చేయడం అంటే ఈ మేడం ఇలా చేతులు పెట్టి చేస్తారు కదా, అదే డైవింగ్ అంటే అలా అని కాదు. జనరల్గా ఎగ్జైటెడ్గా దూకడం కూడా డైవ్ చేయడం అని చెప్పచ్చు. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం ఇది ఒక వర్బ్, మరి యాక్షన్ కదా, ఇక్కడ యాక్షన్ జరుగుతుంది కదా. ఓకే, మీనింగ్ చూడండి, జంప్ చేయడం లేదా డైవ్ చేయడం. అది కూడా ఎలా? క్విక్గా, ఎనర్జెటిక్గా డైవ్ చేద్దాంలే అని ఇలా డైవ్ చేయడం కాదు, ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఇలా డైవ్ చేయడం. ఓకే, సినోనిమ్స్ చూడండి, డైవ్ చేయడం, ప్లమ్మెట్ చేయడం, డిసెంట్ చేయడం, డ్రాప్. డ్రాప్ అంటే ఏంటి? పైనుంచి ఇలా కింద పడడం. మరి డైవ్ చేసేటప్పుడు అలాగే పడతారు కదా.
థ్రస్ట్, ఫాల్. యాంటోనిమ్స్ చూడండి, ascent, rise, lift, arise, climb, mount. డైవ్ చేస్తే ఎలా, పై నుంచి కిందకి, మరి కింద నుంచి పైకి ఎక్కితే క్లైంబ్. మౌంటైన్స్ ఎలా ఎక్కుతాం, పై నుంచి కిందకా, కింద నుంచి పైకా, కింద నుంచి పైకి కదా. సో మౌంట్ చేయడం, క్లైంబ్ చేయడం. యూసేజ్ చూడండి, న్యూస్ పేపర్లో ఉన్న స్టేట్మెంట్ ఫస్ట్ది. సెన్సెక్స్ ప్లంజెస్ 1390 పాయింట్స్. సెన్సెక్స్ అనేది ఏమైంది, సో జంప్ అంటే ఫాల్, ఇక్కడ పడిపోయింది అని అర్థం. ఎంతకి అంటే 1390 పాయింట్స్కి పడిపోయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ది జనరల్ యూసేజ్ చూడండి. థింక్ అబౌట్ ద డెప్త్ ఆఫ్ ద రివర్. సో ఎవరో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు, నేను దూకుతా, నేను డైవ్ చేస్తా, నేను స్విమ్ చేస్తా అని. సో వాళ్ళు వార్న్ చేస్తున్నారు చూడు, డెప్త్ ఆఫ్ ద వాటర్ని బాగా ఆలోచించుకో బిఫోర్ యూ ప్లంజ్ ఇన్. నువ్వు దూకే ముందు ఆ వాటర్ యొక్క డెప్త్ ఎంత ఉంటుంది, ఎంత ఉండగలదు అని ఆలోచించి అప్పుడు దూకు. బాగా డెప్త్ ఉన్న వాటర్లో నువ్వు వెళ్ళి దూకేస్తే ఏమవుతావు, మునిగి చనిపోతావు. బిఫోర్ యూ డైవ్ అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ టంబుల్. టంబుల్ చేయడం అంటే ఇక్కడ పిక్చర్లో మనకి ఏం అర్థమవుతుంది, సడన్గా జారి పడిపోవడం. మనం కూడా అంతే కదా, అప్పుడప్పుడు ఇట్లా నడుస్తూ పడిపోతాం. ఎందుకు పడిపోతామో అర్థం కాదు అప్పుడప్పుడు. సో అట్లా చేస్తే టంబుల్. చూడండి, ఊహించని విధంగా క్రిందకు పడిపోవడం. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం ఇదేంటి, వర్బ్. మరి పడిపోవడం ఈజ్ ఆల్సో అన్ యాక్షన్. పడిపోవడం అనేది యాక్షన్ కదా. మీనింగ్ చూడండి, ఫాల్ సడన్లీ ఆర్ సడన్ ఫాల్. సడన్గా పడిపోవడం, దీన్నే సడన్ ఫాల్ అని కూడా అనొచ్చు. సినోనిమ్స్ చూడండి, ఫాల్ డౌన్, కొలాప్స్, స్టంబుల్, ట్రిప్, స్పిల్. యాంటోనిమ్స్ చూడండి, రైజ్, పడిపోయింది మళ్ళీ పైకి లేస్తే రైజ్ కదా. గో అప్, క్లైంబ్, ఫ్లై, ఆస్పైర్, అరైజ్, అప్ థ్రస్ట్. యూసేజ్ చూడండి, న్యూస్ పేపర్లో ఇచ్చింది, టరిఫ్, టంబుల్. టరిఫ్ అనేది ఏమైంది, టంబుల్ అయ్యింది అంటే పడిపోయింది. ఓకే, జనరల్ కాంటెక్స్ట్ చూడండి, వన్ మోర్ టంబుల్ అండ్ యూ విల్ బ్రేక్ యువర్ నెక్. ఇంకొకసారి కనుక నువ్వు కింద పడ్డావనుకో నీ మెడ ఏమైంది, కసక్ విరిగిపోతుంది అని చెప్తున్నారు. సో వాక్ కేర్ఫుల్లీ. అంతేగాని నువ్వు ఆడుతూ పాడుతూ చిల్లరగా నడిస్తే మళ్ళీ పడతావు, మళ్ళీ ఇంకొకసారి పడితే నీ మెడసారి ఫసక్ అంటున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ క్యాప్సైజ్. క్యాప్సైజ్ అంటే చూడండి, ఓడ తిరగబడడం, బోల్తా పడడం. సో ఆ బోట్ ఉంది, ఏదైతే బోట్ ఇట్లా ఇన్వర్ట్ అయిపోతుంది, అప్ సైడ్ డౌన్ అయిపోతుంది. ఆ ఓడ, ఆ బోట్ ఏమవుతుంది, తిరగబడిపోతుంది కదా అప్పుడప్పుడు, దాన్ని క్యాప్సైజ్ అంటాం. తిరగబడడం కూడా ఈజ్ అన్ యాక్షన్. సో దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు చెప్పండి ఇప్పుడు. ఇది వర్బ్ అవ్వాలి. సో దాని మీనింగ్ చూడండి, బీ ఓవర్ టర్న్డ్ ఇన్ ద వాటర్. వాటర్లో ఇట్లా తిరిగి అయిపోవడం. ఓకే, సినోనిమ్స్ ఏంటి, టర్న్ టర్టిల్, టర్న్ ఓవర్, ఓవర్ సెట్, ఇన్వర్ట్, అప్ అండ్. ఇవి సినోనిమ్స్ అనుకోవచ్చు. యాంటోనిమ్స్ ఏమవ్వచ్చు చూడండి, ఇట్లా తిరిగి పడిపోయింది, మరి దానికి ఆపోజిట్ ఏంటి, స్ట్రేట్గా ఉంది, అంతే కదా. ఓకే, సో రైట్గా ఉంది అంటే స్ట్రేట్గా. స్టాండ్ అప్, స్ట్రైటన్ అప్, ఇరెక్ట్. ఇందాకే చెప్పాను, ఇరెక్ట్గా ఉండడం అంటే ఏంటి, స్టిఫ్గా స్ట్రైట్గా ఉండడం. ఓకే, యూసేజ్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ న్యూస్ పేపర్లోది. టూ ఫిషర్ మెన్. అబ్జర్వ్ చేశారా, మెన్ అన్నారు అంటే ప్లూరల్, ఎందుకంటే ఇక్కడ టూ అన్నారు కాబట్టి. ఓకే, సో టూ ఫిషర్ మెన్ గో మిస్సింగ్. మిస్ అయిపోయారంట ఆఫ్టర్ బోట్ క్యాప్సైజెస్. ఎప్పుడైతే ఆ బోట్ ఇట్లా తిరిగి పడిపోయిందో అప్పుడు ఏమయ్యారు, ఇద్దరు ఫిషర్మెన్ మునిగిపోయారు, మిస్ అయిపోయారు, ఇంకా దొరకలేరు అని చెప్తున్నారు. జనరల్ కాంటెక్స్ట్లో అ హ్యూజ్ వేవ్, ఒక పెద్ద వేవ్ అలా ఏం చేసింది, క్యాప్సైజ్ ది యాచ్. ఒక యాచ్ని క్యాప్సైజ్ చేసింది. మేడం యాచ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం మూవీస్లో చూస్తాం కదా, హీరోయిన్స్ బాగా పైసలు ఉండేటోళ్ళు, వాళ్ళు ఆ ప్లేస్కి, ఆ కంట్రీకి, ఈ కంట్రీకి వాళ్ళు టూర్స్కి వెళ్తూ ఉంటే వాళ్ళ కోసం ఒక పెద్ద లావిష్ యాచ్ ఉంటుంది.
చాలా లగ్జూరియస్గా ఒక మంచి షిప్, దాంట్లో అన్ని ఫెసిలిటీస్, లేదంటే బాగా స్మగ్లింగ్ చేసే విలన్కి ఒక మంచి షిప్, దాంట్లో అన్ని ఫెసిలిటీస్, అట్లాంటి వాటిని యాచ్ అంటారు. అందులో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. జనరల్గా ఈ షిప్స్ అంటేనేమో జనరల్గా గూడ్స్ క్యారీ చేయడానికి, లేదంటే పెద్ద పెద్దగా ఫిషింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. బోట్స్లో ఏంటంటే జనరల్గా ఫిషర్మెన్ వెళ్తూ ఉంటారు, చిన్న చిన్న రైడ్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో యాచ్ అంటే కూడా ఇట్స్ అ కైండ్ ఆఫ్ షిప్ అని చెప్పచ్చు. బట్ ఇట్స్ అ లగ్జూరియస్ షిప్. ఓకే, నెక్స్ట్ ఫ్రైట్ అంటే చూడండి, ఇదేంటి మనకు కనిపిస్తుంది, ఇట్స్ అ షిప్ కదా. ఆ షిప్ మీద ఏమున్నాయి, గూడ్స్ ఉన్నాయి. ఇక్కడ అర్థం చేసుకోండి, GOOD అంటే గుడ్, మంచి. GOODS ఇది గుడ్స్ అని చదవకూడదు, గూడ్స్ అంటే వస్తువులు, థింగ్స్, అది ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మనం అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడుతున్నాం, ఎక్కడెక్కడి నుంచో మనకి ప్రోడక్ట్స్ వస్తాయి. ఎలా వస్తాయి, ఏమో వ్యాన్స్లోనో లేదంటే లారీస్కో దేనికో దానికి వేస్తారు. సో ఫ్రైట్ అంటే ఏంటి చూడండి, సరుకు రవాణా. సో ఫ్రైట్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం నౌన్. దాని మీనింగ్ ఏంటి చూడండి, గూడ్స్ ట్రాన్స్పోర్టెడ్. ఏవైతే థింగ్స్ ట్రాన్స్పోర్ట్ చేయబడతాయో అది కూడా ఎలా, ఇన్ బల్క్ అంటే కొన్ని కాదు, చాలా ఎక్కువ గూడ్స్ ఒకేసారి. ఇక్కడ చూడండి ఎన్ని గూడ్స్ ఉన్నాయో, బల్క్ గూడ్స్ కదా, చాలా చాలా ఎక్కువ. అది ఎలా ట్రాన్స్పోర్ట్ అయితే, ట్రక్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, షిప్ అవ్వచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ కూడా అవ్వచ్చు. ఏదైతే ఏ మీన్స్ అయితే ఏంటి, ఏదైనా ఒక బల్క్ ఆఫ్ గూడ్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేయబడుతూ ఉంటే దాన్ని ఫ్రైట్ అంటాము. దాని సినోనిమ్స్ చూడండి, కార్గో అని చెప్పచ్చు, లోడ్ అని చెప్పచ్చు, కన్సైన్మెంట్ అని చెప్పచ్చు, డెలివరీ అని చెప్పచ్చు, మర్చండైజ్ అని చెప్పచ్చు, షిప్మెంట్ అని కూడా చెప్పచ్చు. దాని యాంటోనిమ్స్ చెక్ చేయండి, డిశ్చార్జ్. గూడ్స్ ఒకసారి వచ్చిన తర్వాత మనకి ప్రోడక్ట్ వచ్చేస్తే మనకి ఏం చేస్తారు, జనరలీ డెలివరీ చేస్తారు కదా, అంటే డిశ్చార్జ్ చేసేస్తారు. అంటే ఎవరు ఆర్డర్ పెడితే వాళ్ళకి గూడ్స్ అనేవి డిస్పాచ్ చేసేస్తూ ఉంటారు. అన్లోడ్ అంటే చూడండి, అంటే ఏంటి, లోడ్ అంటే ఏంటి, అన్నీ ఎక్కించడం. అన్లోడ్ అంటే ఏంటి, ఎక్కించడంకి ఆపోజిట్ ఏంటి, అన్నీ ఎక్కించినవి దించేయడం. అన్లోడ్, అన్లేడ్, రిమూవ్, అన్ప్యాక్, లోడింగ్. సో ఇవన్నీ ఏమవుతాయి, యాంటోనిమ్స్ అవుతాయి. సో యూసేజ్లో ఫస్ట్ది చూడండి, ఇట్స్ ఇన్ ద న్యూస్ పేపర్. విజయవాడ డివిజన్ achieves its highest freight loading. విజయవాడ డివిజన్లో హైయెస్ట్ గూడ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, దే షిప్ గూడ్స్ బై ఎయిర్ ఫ్రైట్. వాళ్ళు ఎలా గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారంట, బై ద మీన్స్ ఆఫ్ ఎయిర్ ఫ్రైట్ అంటే బై ద మీన్స్ ఆఫ్ ఏరోప్లేన్, ఎయిర్ క్రాఫ్ట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్, అసాల్టెడ్ అంటే చూడండి, దాడి చేయడం లేదా దాడి చేయబడ్డ. దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి వర్బ్, ఎందుకంటే అసాల్ట్ చేయడం, దాడి చేయడం అంటే ఇట్స్ అన్ యాక్షన్ కాబట్టి. మీనింగ్ ఏంటి, మేక్ అ ఫిజికల్ అటాక్. ఎవరి మీదైనా మనం ఒక ఫిజికల్ అటాక్ చేస్తే, అటాక్ చేయడం అంటే ఏంటి, అందరు చుట్టుముట్టి పిచ్చ కొట్టుడు కొట్టేస్తే దాన్ని ఫిజికల్ అటాక్ అంటారు. ఆర్మీ వాళ్ళు కూడా ఈ టెర్రరిస్ట్ని వాళ్ళని ఏం చేస్తారు, ఫిజికల్గా అటాక్ చేస్తారు కదా. సో ఎవరినైతే మనం ఫిజికల్గా అటాక్ చేస్తామో వాళ్ళు దాన్ని అలా అటాక్ చేయడంని అసాల్టెడ్ చెప్తారు. ఓకే, సినోనిమ్స్ చూడండి, హిట్ చేయడం అంటే కొట్టడం, స్ట్రైక్ అంటే కూడా కొట్టడం, థ్రాష్ అంటే కుమ్మేయడం. ఓకే, థ్వాక్, నాక్, పంచ్, క్లాట్, బ్యాష్, ఇవన్నీ ఫిజికల్గా అటాక్ చేయడం అని అర్థం. యాంటోనిమ్స్ చూడండి, డిఫెండ్ చేయడం. ఎవరన్నా మనల్ని అటాక్ చేస్తుంటే మనం ఏం చేయాలి, డిఫెండ్ చేయాలి. అంతేగాని బాబు కొట్టమ్మా కొంతసేపు ఒళ్ళంతా నొప్పి తగ్గుతుంది అంటామా, కాదు కదా. సో ఎవరైనా అటాక్ చేస్తున్నారంటే దానికి ఆపోజిట్ ఏంటి, డిఫెండ్. ఒక నలుగురు మనల్ని అటాక్ చేసి మనం ఒక్కరిమే ఉంటే దొరికేస్తాం. అక్కడ నలుగురు ఉండి మనము ఒక ఆరుగురు ఉంటే మనం కూడా మళ్ళీ రివర్స్లో అటాక్ చేస్తాం కదా.
సో దాన్ని డిఫెండ్ చేయడం అంటారు. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం చెప్తాము. సెక్యూర్డ్, కవర్డ్, గార్డెడ్, షీల్డెడ్, రిట్రీటెడ్ అని చెప్తాం. ఓకే, ఇంతకీ ఈ పర్టికులర్ వర్డ్ న్యూస్ పేపర్లో ఏమొచ్చింది చూడండి. యూసేజ్లో ఫారెన్ నేషనల్ సెక్షువల్లీ అసాల్టెడ్ బై క్యాబ్ డ్రైవర్. ఫారెన్ నేషనల్ అంటే ఒక ఇటలీ నుంచి ఒక ఫారెన్ ఆవిడ మన హైదరాబాద్కి వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి. ఆవిడని ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఆవిడ హైర్ చేసుకున్నారో అతను ఏం చేశాడంట, సెక్షువల్గా అసాల్ట్ చేశాడు. అంటే ఫిజికల్గా అటాక్ చేసి ఆవిడని రేప్ చేయడానికి ట్రై చేశాడు. యాక్చువల్లీ వెన్ యూ రీడ్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఐ థింక్ వీ నీడ్ నాట్ బి వెరీ షైఫుల్. ఇట్లాంటి స్టేట్మెంట్స్ మనం విన్నప్పుడు మనమేమంత సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవాళ రేపట్లో అందరూ అలాగే ఉన్నారు. బట్ మనం ఎప్పుడైనా అట్లాంటి సిచ్యువేషన్స్ చూస్తే వాటిని ఎట్లా అయినా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. నాకెందుకులే, ఎవరో రోడ్డు మీద ఎవరినో ఏడిపిస్తుంటే నాకెందుకులే నువ్వు వెళ్ళిపోయావు అనుకో, మై డియర్, మేక్ ష్యూర్ సమ్ ఆర్ ది అదర్ డే యూ ఆర్ వన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ మైట్ ఫేస్ ద సేమ్ ప్రాబ్లమ్. అప్పుడు ఏం చేస్తావు, అప్పుడు వేరే వాళ్ళు కూడా అలాగే వెళ్ళిపోతారు. సో ఆల్వేస్ బీ సోషియో రెస్పాన్సిబుల్. ఎప్పుడు సోషల్లీ రెస్పాన్సిబుల్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో జనరల్ యూసేజ్ చూడండి. హీ వాజ్ అసాల్టెడ్ బై అ స్ట్రేంజర్. అతను ఒక స్ట్రేంజర్. స్ట్రేంజర్ అంటే ఎవరు మనకు తెలుసు, అన్నోన్ పర్సన్. స్ట్రేంజర్ అంటే ఎవరు, అన్నోన్ పర్సన్. ఒక అన్నోన్ పర్సన్ అతన్ని ఫిజికల్గా అటాక్ చేశారు. ఎవరు మేడం అతను అంటే ఏమో, హీ అంటే హీ అంతే, సమ్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ బ్లేజ్. బ్లేజ్ అంటే ఇట్లా మంటలు రావడం, అగ్ని కీలలు. ఓకే, సో మంటలు వచ్చేయడం ఇట్లా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి నౌన్ అన్నమాట ఈ బ్లేజ్ అనేది. దాని మీనింగ్ చూడండి, ఏ వెరీ లార్జ్ ఆర్ ఫియర్స్లీ బర్నింగ్ ఫైర్. పెద్దగా మంటలు రావడం, చాలా ఎక్కువ మంటలు రావడం ఇస్ కాల్డ్ బ్లేజ్. సినోనిమ్స్ చూడండి, ఫ్లేమ్స్ అనొచ్చు, కన్ఫ్లాగ్రేషన్ అనొచ్చు, ఇన్ఫెర్నో అనొచ్చు, ఫైర్ స్ట్రామ్, ఇరప్షన్, ఎక్స్ప్లోజన్ అనొచ్చు. యాంటోనిమ్స్ చూడండి, ఎక్స్టింగ్విష్ అంటే మంటల్ని ఆర్పేస్తే దాన్ని ఎక్స్టింగ్విష్ అంటాం. ఓకేనా, మంటలు వచ్చేస్తున్నాయి, భలే వస్తున్నాయి అని ఆనందించడం కాకుండా వాటిని ఆర్పడం ట్రై చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టింగ్విష్. డిమ్ చేయడం, కూల్ చేయడం, ఫెయిడ్ చేయడం అంటే అది ఆర్పడానికి ట్రై చేయడం ఇస్ ద యాంటోనిమ్. ఓకే, యూసేజ్ చూడండి. ఫస్ట్ ఇది ఇన్ ద న్యూస్ పేపర్. 8 killed in blaze near firecracker unit in West Bengal. వెస్ట్ బెంగాల్లో ఒక ఫైర్ క్రాకర్ యూనిట్ ఉంది. ఫైర్ క్రాకర్ యూనిట్ అంటే అక్కడ ఫైర్ క్రాకర్స్ తయారు చేస్తారు. ఇక్కడ కూడా మనకి యానంలో ఎప్పుడు ఫైర్ క్రాకర్స్ దొరుకుతాయని చెప్తూ ఉంటారు కదా, నియర్ టు కాకినాడ. సో అలాంటి ఒక ఫైర్ క్రాకర్ యూనిట్ ఏమైందంట, సడన్గా మంటలు వచ్చేసినాయి. మేబీ ఫైర్ క్రాకర్స్ మిస్ఫైర్ అయ్యాయేమో. అండ్ అలాంటి ఒక ఫైరింగ్లో 8 members చనిపోయారు. ఓకే, జనరల్ యూసేజ్ చూడండి. ద బ్లేజ్ డెస్ట్రాయిడ్ a dozen houses. సడన్గా నిప్పులు వచ్చినాయి, సడన్గా మంటలు వచ్చినాయి కాబట్టి అందులో ఒక డజన్, ఏ డజన్ అంటే 12 houses అనేవి ఏమైపోయాయి, డెస్ట్రాయ్ అయిపోయాయి చెప్తున్నారు. నెక్స్ట్ డెమాలిషన్. డెమాలిషన్ అంటే కూల్చివేత, విధ్వంసం. కూల్చివేత, విధ్వంసం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి వచ్చి దిస్ ఇస్ డెమాలిషన్ ఇస్ అ నౌన్. దిస్ డెమాలిషన్ ఇస్ అ నౌన్. చూడండి, ఏదో ఒక మెషిన్తో కూల్చేయడం కాదు, మనమే దాన్ని యాక్షన్ ఆఫ్ డెస్ట్రాయింగ్. డెమాలిషన్ అంటే యాక్షన్ ఆఫ్ డెస్ట్రాయింగ్. అంటే ఇప్పుడు మనకి హౌస్ రెనోవేట్ చేయాలనుకో ఏం చేస్తాము, కావాల్సిన దగ్గర మాత్రమే నెమ్మదిగా మనమే డెస్ట్రాయ్ చేస్తాం, ఎందుకంటే వేరేగా మళ్ళీ కట్టాలి కాబట్టి. చూడండి మీనింగ్, ద యాక్షన్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ డెమాలిషింగ్. డెమాలిషింగ్ అంటే డెస్ట్రాయింగ్. డెస్ట్రాయ్ చేసే యాక్షన్ని ఇతను చూడండి చేస్తూ ఉన్నాడు కదా, యాక్షన్ జరుగుతోంది. సో అలాంటి యాక్షన్ జరిగే ప్రాసెస్ని డెమాలిషన్ చెప్తారు.
సినోనిమ్స్ ఏంటి? డిస్ట్రక్షన్ చెప్పచ్చు, ఆబ్లిటరేషన్ చెప్పచ్చు, ఎనైలేషన్ చెప్పచ్చు, వ్రెక్కింగ్ అని చెప్పచ్చు, రెఫ్యుటేషన్, డివాస్టేషన్, ఇవన్నీ కూడా సినోనిమ్సే. యాంటోనిమ్స్ చూడండి, కన్స్ట్రక్షన్, కన్ఫర్మేషన్, ఇరెక్షన్, బిల్డింగ్, ప్రిజర్వేషన్, కన్జర్వేషన్, రెస్టోరేషన్. పగలగొట్టడం, డెస్ట్రాయ్ చేయడం, దానికి ఆపోజిట్ ఏంటి? మనమే కట్టడం కదా, మనమే కన్స్ట్రక్ట్ చేయడం. సో యూసేజ్ చూడండి న్యూస్ పేపర్లో, యూపీ, ఓకే, యూపీ పార్టీస్ వెల్కమ్ ఎస్సీ ఆర్డర్ ఆన్ డెమాలిషన్స్. యూపీ పార్టీస్ అంటే ఉత్తరప్రదేశ్ పార్టీస్ ఏం చేస్తున్నాయి? ఎస్సీ కోర్ట్ ఆర్డర్ ఇచ్చిందంట డెమాలిషన్స్ మీద, అంటే కూల్చండి, జాగ్రత్తగా కూల్చి మళ్ళీ వేరే కట్టే ఇంటెన్షన్ ఉందేమో, అలాంటి డెమాలిషన్ ఇచ్చిన ఆర్డర్స్ అంటే కోర్ట్ ఇచ్చిన డెమాలిషన్ ఆర్డర్స్ని ఈ యూపీ పార్టీస్ అనేవి వెల్కమ్ చేసాయి, అంటే యాక్సెప్ట్ చేసాయి అని అర్థం. ఓకే, నెక్స్ట్ చూడండి జనరల్ యూసేజ్, ద హోల్ రో ఆఫ్ హౌసెస్ ఈజ్ స్కెడ్యూల్డ్ ఫర్ డెమాలిషన్. అక్కడ ఒక రో అంటే ఒక రోలో మొత్తం హౌసెస్ ఉన్నాయి, ఇది ఒక రో, ఇది ఒక కాలం కదా. ఈ రోలో చాలా హౌసెస్ ఉన్నాయి అండ్ ఈ హౌసెస్ అన్నిటినీ ఏం చేయమంటున్నారు? ఇప్పుడు డెస్ట్రాయ్ చేయమంటున్నారు. ఓకే, నెక్స్ట్ రెట్రోస్పెక్టివ్. రెట్రోస్పెక్టివ్ ఇది ఒక యాడ్జెక్టివ్, దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? యాడ్జెక్టివ్. ఓకే, యాడ్జెక్టివ్ అంటే ఏంటి? క్వాలిటీ, స్పెషాలిటీ. ఓకే, సో చూడండి దాని మీనింగ్ గతానికి సంబంధించిన. ఓకే, సో ఐ కెనాట్ రీడ్ దిస్ వర్డ్. ఓకే, సో ఏదైనా ఒకటి పాస్ట్కి చెందింది, దాన్ని మనం మళ్ళీ ఒకసారి రిఫరెన్స్ కోసం అలా వెళ్ళి పాస్ట్లో ఇలా జరిగిందా ఓకే అని మళ్ళీ వచ్చి ప్రజెంట్ జరుగుతున్న దాన్ని కనుక మనం ఏదైనా చేస్తూ ఉంటే దాన్ని రెట్రోస్పెక్టివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. సో ఇప్పుడు మనకు జనరల్గా సిలబస్ అనేది ఎప్పుడూ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ చదువుకునేటప్పుడు ఎప్పుడైనా మనకి డౌట్ వచ్చింది అనుకో, మనం ఏం చేస్తాం? పాస్ట్లో జరిగిపోయిన దాన్ని రిఫరెన్స్ కింద తీసుకొని దాన్ని ఒకసారి వెళ్ళి పాస్ట్లో ఏం చెప్పారు దీని గురించి అని మొత్తం ఇట్లా ఇట్లా చూసేసి మళ్ళీ కరెంట్ సిచ్యువేషన్కి వచ్చి ఆన్సర్ చేస్తున్నాం కదా, లేదంటే అర్థం చేసుకుంటున్నాం కదా. దిస్ ఇస్ కాల్డ్ రెట్రోస్పెక్టివ్. అంటే పాస్ట్ థింగ్స్ పాస్ట్లో ఏం జరిగింది అన్నది ఒకసారి చూసి దాన్ని కూడా కన్సిడర్ చేసి ప్రజెంట్ ఉన్న దాన్ని మనం వర్కౌట్ చేస్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ రెట్రోస్పెక్టివ్. ఓకే, సో మీనింగ్ చూడండి, లుకింగ్ బ్యాక్ ఆన్ ఆర్ డీలింగ్ విత్ పాస్ట్ ఈవెంట్స్ ఆర్ సిచ్యువేషన్స్. ప్రజెంట్ నీకు వచ్చిన ప్రాబ్లం నీకు అర్థం కాక, లేదంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియక, పాస్ట్లో ఇట్లాంటి ఒక ప్రాబ్లం వచ్చి ఉంది ఆల్రెడీ, దాన్ని ఎలా సాల్వ్ చేశారు అని నువ్వు వెళ్ళి ఒకసారి రిఫరెన్స్ చూసి మళ్ళీ ముందుకు వచ్చి నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ రెట్రోస్పెక్టివ్. ఓకే, సినోనిమ్స్ చూడండి ఒకసారి, బ్యాక్ డేటెడ్ అనొచ్చు, రెట్రోయాక్టివ్ అనొచ్చు, బ్యాక్వర్డ్ లుకింగ్ వెనక ఒకసారి చూసుకోవాలి అని, రిఫ్లెక్టివ్ అని అర్థం. యాంటోనిమ్స్ వచ్చి ప్రోయాక్టివ్, విషనరీ. విషనరీ అంటే ఏంటి? ముందు చూపు ఉండడం. ఓకేనా, ముందుగానే అన్నీ ఆలోచించి అనుకున్నాను ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని, కాబట్టి నేను ఇప్పుడు ఈ డెసిషన్ ఇట్లా తీసుకున్నాను అని కొంతమంది చాలా విజనరీగా ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, ఫార్వర్డ్, ఫార్ సైటెడ్, మైండ్. కొన్నిసార్లు ఏం చెప్పచ్చు అంటే కొంతమంది ఏమీ ఆలోచించరు, వాళ్ళ పాస్ట్లో వాళ్ళకి ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, వాళ్ళకి లైఫ్ ఎన్ని నేర్పించినా మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తూ ఉంటారు. అంటే ఏంటి అర్థం అంటే దే ఆర్ మైండ్లెస్. అంటే ఇప్పుడు ఎవరికైనా అన్ని ఫెయిల్యూర్స్, అన్ని దెబ్బలు తగిలితే మనం ఏం చేయాలి? తర్వాత మళ్ళీ వచ్చేదానికి రెడీగా ఉండాలి, మళ్ళీ అదే తప్పు చెయ్యొద్దు. కానీ కొంతమంది అట్లా కాదు, ఎన్ని దెబ్బలు తగలని పాస్ట్ టెన్స్లో మళ్ళీ మళ్ళీ సేమ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళని మైండ్లెస్ పీపుల్ అని చెప్పచ్చు, అన్థింకింగ్ పీపుల్ అని కూడా చెప్పచ్చు. యూసేజ్ చూడండి, న్యూస్ పేపర్లో ఇచ్చారు, జేడీయూ. ఓకే, జేడీయూ అంటే జనతాదళ్ యునైటెడ్. ఓకే, సేస్ వక్ఫ్ బిల్ షుడ్ నాట్ బీ గివెన్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. ఇక్కడ ఒక బిల్ ఉంది, వక్ఫ్ బిల్. ఇది మనం జనరల్గా రెగ్యులర్గా న్యూస్ పేపర్లో ఈ మధ్య వస్తూ ఉంది. వాట్ ఈస్ వక్ఫ్ బిల్? నాకు తెలిసింది నేను ఒక 2 లైన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వక్ఫ్ బిల్ అనేది ఇట్ ఈస్ అ బిల్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద స్పెషల్ రైట్స్ ఆఫ్ ముస్లిమ్స్.
ఓకే, ఇక్కడ ఏమైంది అంటే పాస్ట్ టెన్స్లో ముస్లిమ్స్కి కొన్ని బెనిఫిషియరీ రైట్స్ అనేవి ఇచ్చారు. వాళ్ళు ఆ రైట్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ని తీర్చిదిద్దుకోవచ్చు, లేదా ఆ రైట్స్ని బాగా యూజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ని బాగా బెనిఫిట్ చేసుకోవచ్చు. అయితే ఏవైతే బెనిఫిషియరీస్ ముస్లిమ్స్ మైనారిటీకి పాస్ట్ టెన్స్లో ఇచ్చారో అవి మోదీ గారు ఏం చేశారంటే ముస్లిమ్స్ ఇంకా బెనిఫిట్ అవ్వాలని చెప్పి పాత లాస్ ఏవైతే ముస్లిం రైట్స్కి సంబంధించినవి ఉన్నాయో వాటిని కాల్ డౌన్ చేసేసి, అంటే వాటిని ఆపేసి లేదంటే వాటిని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ కొత్తగా నేను ముస్లిం మైనారిటీ వాళ్ళకి మళ్ళీ కొత్త రైట్స్ ఇస్తాను. ఈ రైట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా బెనిఫిట్ అవుతారు. పాత లాస్ ఎలా ఉన్నాయో పోనీ దాన్ని క్యాన్సిల్ చేసి పడేద్దాం, దానివల్ల వాళ్ళు ఎంత బెనిఫిట్ అయ్యారని నాకు తెలీదు, కానీ కొత్తగా నేను లాస్ ఇస్తాను, కొత్తగా నేను వాళ్ళకి ఒక బిల్ పాస్ చేసి కొత్త రైట్స్ అనేవి వాళ్ళకి ఇస్తాను. వాళ్ళ రైట్స్ అవైల్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి మన పిఎం నరేంద్ర మోదీ గారు ఏం చేస్తున్నారు అంటే వక్ఫ్ బిల్ షుడ్ నాట్ బీ గివెన్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అని చెప్తున్నారు. అంటే పాత రైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వక్ఫ్ బిల్ ద్వారా దాన్ని పక్కన పెట్టేయండి, దాన్ని అసలు పట్టించుకోవద్దు, పాత రైట్స్ వైపు మీరు చూడొద్దు. ఓకేనా, కొత్తగా ఇప్పుడు ఏదైతే చేయబోతున్నామో ఇవి చూడండి, ఇవి మీకు ఇంకా ఎక్కువ బెనిఫిట్ చేస్తాయి పాత వాటికంటే. ఇది ప్రస్తుతం జరుగుతున్న ఒక సినారియో. దీనికోసం చాలా ఆర్గ్యుమెంట్స్, చాలా కాన్ఫరెన్సెస్ జరుగుతూనే ఉన్నాయి అండ్ డైలీ మనకి వక్ఫ్ బిల్ అనేది న్యూస్లో ఉంటూనే ఉంది. ఓకే, జనరల్ యూసేజ్ చూడండి. ద గ్యాలరీ షౌడ్ అ న్యూ రెట్రోస్పెక్టివ్ ఆఫ్ ది ఆర్టిస్ట్. ఇక్కడ ఒక గ్యాలరీ ఉంది. ఈ గ్యాలరీలో ఒక ఆర్టిస్ట్ ఏం చేశారు అంటే ఆయన పెయింట్ చేసిన అన్ని పిక్చర్స్, పోర్ట్రైట్స్, ఆర్ట్స్ని డిస్ప్లే చేస్తూ ఉన్నారు. అది చూస్తున్నప్పుడు ఆయన చేసినవన్నీ అంటే ఆయన పాస్ట్ టెన్స్లో కూడా చాలా చేసి ఉండొచ్చు కదా. అవి చూస్తున్నప్పుడు ఆయనకి పాతగా ఆయన ఏం గీశారు, ఆయన పాతగా గీసిన వాటికి ఎంత మంచి అప్లాజ్ వచ్చింది కొన్ని వాటికి. సో ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టే కనిపిస్తున్నాయంట. అంటే పాతగా జరిగిన విషయాలు కూడా ఆయనకి గుర్తు చేసేలాగా అయ్యాయంట. సో రెట్రోస్పెక్టివ్ అంటే అదే కదా, పాస్ట్ ఈవెంట్స్ని లింక్ చేసుకోవడం. సో ఈ ఆర్టిస్ట్ ఈ ఆర్ట్స్ అన్నీ చూస్తున్నప్పుడు అతనికి పాస్ట్ ఈవెంట్స్ కూడా గుర్తొచ్చాయి అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఓవర్హాల్. ఓవర్హాల్ అంటే బాగా దిద్దుబాటు చేయడం, ఓకే, పరిశీలన చేయడం. ఓకే, సో కన్సిడర్ దట్ తెలుగు మీనింగ్ యాజ్ వెల్. అంటే విచ్ ఇస్ కాల్డ్ టు ఎగ్జామిన్ చేయడం. అంటే బాగా ఏం జరిగింది ఏంటి అని బాగా స్టడీ చేయడం. దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి వర్బ్, ఎందుకంటే ఎగ్జామిన్ చేయడం అంటే ఇట్స్ అన్ యాక్షన్ కదా. ఓకే, మీనింగ్ చూడండి. టేక్ ఎ పార్ట్ ఇన్ ఆర్డర్ టు ఎగ్జామిన్. ఏదైనా ఒక దాన్ని ఎగ్జామిన్ చేయడానికి, స్టడీ చేయడానికి. అసలు ఏమైంది, దీనికి ప్రాబ్లం ఏంటి అని తీసి చూస్తూ ఉంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ ఎగ్జామినింగ్. అండ్ రిపేర్ ఇట్ ఇఫ్ నెసెసరీ. ఎగ్జామిన్ చేసి అందులో ఏదైనా రిపేర్ చేయాల్సింది ఉంటే దాన్ని రిపేర్ చేయడం ఇస్ కాల్డ్ ఓవర్హాల్. ఓకే, ఒక పర్టికులర్ థింగ్ని లేదంటే ఏదన్నా ఒక దాన్ని ఎగ్జామిన్ చేసి ఒకవేళ దానికి రిపేర్ అవసరమైతే దాన్ని రిపేర్ చేస్తే దాన్ని ఓవర్హాల్ అంటారు. సినోనిమ్స్ చూడండి. సర్వీస్ చేయడం అంటారు, మెయింటైన్ చేయడం, రిపేర్, మెండ్, రీబిల్డ్, రెనోవేట్, రీవ్యాంప్, రీకండిషన్, రీఫర్బిష్, రీమోడల్. అబ్జర్వ్ చేశారా, అన్నిట్లో రీ 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 ఉంది. రీ అంటే ఏంటి మనకు తెలిసి అగైన్, అంటే ఒకసారి ఉంది అది పాడైంది, మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాం, మళ్ళీ రిపేర్ చేస్తున్నాం, అగైన్. యాంటోనిమ్స్ చూడండి. ఓవర్టేక్, పాస్. ఓవర్టేక్ అంటే ఏంటి, పోతే పోనీలే అని వదిలేయడం. పాస్ చేయడం అంటే ఏంటి, అమ్మ లైట్ తీసుకో, ఇప్పుడు ఎవరమ్మా వెళ్ళి దాన్ని బాగా చేపిస్తారు, పో నేను వెళ్ళను అని అంటారు చూసారా కొంతమంది. పాస్. డ్యామేజ్ చేయడం, డెస్ట్రాయ్ చేయడం. కొంతమంది సగం పగిలింది కదా అని కంప్లీట్గా పగలగొడతారు, అంతేగాని దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేయరు. హర్ట్ చేయడం, రూయిన్ చేయడం, ఇంజ్యూర్, ఇగ్నోర్, నెగ్లెక్ట్, ఇవన్నీ వస్తాయి. యూసేజ్ చూడండి. ఫస్ట్ వన్, అకార్డింగ్ టు ద న్యూస్ పేపర్ స్టేట్మెంట్, డెమోక్రాట్స్ sue Donald Trump over election system overhaul
bid. సో డెమోక్రాట్స్ ఏమంటున్నారు అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా నించున్నప్పుడు ఎలక్షన్ ఇది జరిగింది కదా, సో ఆ ఎలక్షన్ సిస్టమ్ని ఒకసారి ఏం చేయమంటున్నారు, మళ్ళీ ఎగ్జామిన్ చేయండి, మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది అని అంటున్నారు. ఓకేనా, కోర్టుకి వెళ్ళారు. నెక్స్ట్ జనరల్ స్టేట్మెంట్, ద మెకానిక్ ఓవర్హాల్ ద కార్స్ ఇంజన్. ఇక్కడ ఒక మెకానిక్ ఉన్నారు, ఈ కార్ ఇంజన్ని మెకానిక్ ఏం చేస్తున్నారు, ఎగ్జామిన్ చేస్తున్నారు, అందులో ఎక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పి. ఓకే, నెక్స్ట్ కాన్స్పిరసీ. కాన్స్పిరసీ అంటే కుట్ర, ఇక్కడ ప్లాన్ చేయడం, ఎవరినైనా చంపేయడానికి వేసేయడానికి అయితే మన ఫ్యాక్షనిస్టులాగా అందరికీ తెలిసి ప్లాన్ చేయడం కాదు, సీక్రెట్గా ప్లాన్ చేయడం. ఎందుకు ఈ ప్లాన్ చేయడం అంటే చూడండి, సీక్రెట్ ప్లాన్ బై అ గ్రూప్ టు డూ సంథింగ్ అన్లాఫుల్, హార్మ్ఫుల్. ఎవరినైనా వేసేయడానికి సీక్రెట్గా ప్లాన్ చేస్తే ఎలాగా, సీక్రెట్గా, దాన్ని కాన్స్పిరసీ అంటారు. సో ఇట్స్ అ నౌన్. ఓకే, దాని సినోనిమ్స్ చూడండి, ప్లాట్ అనొచ్చు. ఇక్కడ ప్లాట్ అంటే స్థలం అని కాదు అర్థం, ప్లాట్ అంటే ప్లాన్ అని అర్థం. ఓకే, సో స్కీమ్ అనొచ్చు, ప్లాన్ అనొచ్చు, కాంప్లాట్ అనొచ్చు, క్యాబల్ అనొచ్చు, ఇంట్రిగ్ అనొచ్చు. ఓకే, సో విజయవాడలో ఉంటారు ఎవరు, వంగవీటి రంగా గారు. ఆయన్ని కూడా బాగా స్కెచ్ చేసి బాగా సీక్రెట్గా ప్లాన్ చేసి వేస్తారు. లేదంటే ఆయన ఒక పెద్ద రౌడీ, ఒక మంచి బిగ్గన్ అని చెప్పచ్చు. చాలామందిని చంపేశారని అందరికీ తెలుసు. ఆయన్ని చంపడానికి ఎంత సీక్రెట్ ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. సో దట్ ఈస్ కాల్డ్ కాన్స్పిరసీ. యాంటనిమ్స్ చూడండి, ఆనెస్టీ, లాయల్టీ, ఎక్విసెన్స్, ఫెయిత్ఫుల్నెస్. సీక్రెట్గా ప్లాన్ చేసి చంపేయడం. మరి దానికి ఆపోజిట్ ఏంటి, మనల్ని నమ్మిన వాళ్ళకి మనం లాయల్గా ఉండడం, నమ్మకంగా ఉండడం కదా. ఎప్పుడు మనం సీక్రెట్గా ప్లాన్ చేస్తాం, మనతో ఉన్న వాళ్ళని మనం మోసం చేయాలంటే, అంతే కదా. లేదు అనుకుంటే మనం వాళ్ళకి చాలా ఫెయిత్ఫుల్గా ఉంటాము. సో యూసేజ్ చూడండి, ఇట్స్ ఇన్ ద న్యూస్ పేపర్. కాన్స్పిరసీ వాజ్ బీయింగ్ హ్యాచ్డ్ అగెయిన్స్ట్ మిస్టర్ మిశ్రా టు ఫ్రేమ్ హిమ్ ఇన్ ద మ్యాటర్. ఇక్కడ మిశ్రా అనే ఒక వ్యక్తి ఉన్నారు, అయితే ఆయనకి అగెయిన్స్ట్గా ఒక సీక్రెట్ ప్లాన్ జరిగిందంట. ఎందుకు అంటే ఆయన్ని ఒక ఇష్యూలోకి లాగి ఆయన్ని అందులో ఇరికించేయడానికి. ఓకే, నెక్స్ట్ జనరల్ యూసేజ్, షీ సర్వ్డ్ 5 years ఇన్ ప్రిజన్. షీ అనే వ్యక్తి సర్వ్ చేయడం అంటే ఇక్కడ వడ్డించడం, అందరికీ ఫుడ్ పెట్టడం అని కాదు. 5 years ప్రిజన్లో ఆవిడ గడిపారు. ఎందుకు అంటే ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ అ కాన్స్పిరసీ. ఎందుకంటే ఆవిడ ఒక సీక్రెట్ ప్లాన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇంతకీ ఎందుకోసం ఆ సీక్రెట్ ప్లాన్ అంటే టు సెల్ స్టోలన్ ఆర్ట్ వర్క్స్. ఒక దొంగతనంగా ఆర్ట్ వర్క్స్ అనేవి ఆవిడ సీక్రెట్గా ఎవరికి అమ్మేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఆవిడని అరెస్ట్ చేశారు. అందుకోసం ఆవిడ 5 years ప్రిజన్లో గడిపారు. ఓకే, నెక్స్ట్ రిటాలియేటరీ. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఇస్ రిటాలియేటరీ. రిటాలియేటరీ అంటే ప్రతీకారపరమైన. ఓకే, ప్రతీకారపరమైన. సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి ఇట్స్ అన్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అగైన్ మీన్స్ ఇట్స్ అ క్వాలిటీ, ఇట్స్ అ పర్టికులారిటీ, ఇట్స్ అ స్పెషాలిటీ. రిటాలియేటరీ అంటే రివెంజ్ తీర్చుకోవడం అని అర్థం. రివెంజ్ అంటే ఏంటి, ఇప్పుడు ఎవరో నీ ఫ్యామిలీకి హామ్ చేస్తారు, నువ్వు చాలా హర్ట్ అయ్యావు. ఇప్పుడు ఎవరైతే నీ ఫ్యామిలీకి హామ్ చేస్తారో వాళ్ళకి నువ్వు హామ్ చేయాలనుకుంటావు, దాన్ని రివెంజ్ అంటారు. ఓకేనా. సో దీని మీనింగ్ చూడండి, అన్ యాక్షన్, ఇది ఒక యాక్షన్ క్యారెక్టరైజ్డ్ బై అ డిజైర్ ఆఫ్ రివెంజ్. ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ రిటాలియేటరీ. దీని సినోనిమ్స్ చూడండి, రివెంజ్ఫుల్, విండిక్టివ్, వెంజ్ఫుల్, అవెంజింగ్ ఇట్లా వస్తాయి. యాంటనిమ్స్ చూడండి, బెనిఫిషియల్. సో ఎవరైనా నీకు హామ్ చేశారనుకో, నువ్వు వాళ్ళకి బెనిఫిట్ చేయగలవా, చేయలేవు. అలా చేస్తే నువ్వు అసలు దేవుడి కన్నా చాలా గొప్పవాడు అని అర్థం, అంతే కదా. సో ఎవరైనా మనకు హామ్ చేస్తే మనం వాళ్ళకి 2 ఇచ్చేయాలి అంతే. ఎవరైనా నిన్ను ఒకటి కొట్టారనుకో, నువ్వు 2 కొడతావు,
వాళ్ళని 4 కొడితే నువ్వు 6 కొడతావు కదా. ఇది మన రివెంజ్ ఆస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్స్లో ఉన్నది. బట్ వీ షుడ్ నాట్ డూ లైక్ దట్ అని నేను అనుకుంటాను. సో రివార్డింగ్ అని చెప్పచ్చు, ఫ్రెండ్లీ అనొచ్చు. మనకి హామ్ చేసిన వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా ఉండగలమా? ఉండలేం కదా. కార్డియల్ చెప్పచ్చు, ఫర్గివింగ్, నిన్ను బాధ పెట్టిన వాళ్ళని నువ్వు ఫర్గివ్ చేసేయగలవా, క్షమించేయగలవా? అలా క్షమించేస్తే నువ్వు చాలా మంచివాడివి అని అర్థం. కొంతమంది క్షమించలేరు, ఎప్పుడెప్పుడు దెబ్బ కొడదామా అని చూస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ రిటాలియేటరీ. పార్డనింగ్ అంటే కూడా క్షమించడం. ఓకే, యూసేజ్ చూడండి. ఇన్ ద న్యూస్ పేపర్, UK not to take retaliatory measures. UK, United Kingdom ఏంటో చెప్తోంది, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ రివెంజ్ఫుల్ మెజర్స్ అని చెప్తున్నారు. ఓకే, మేము ఎవరి మీద రివెంజ్ తీర్చుకోవాలని మేము అనుకోవట్లేదు, అట్లాంటి స్టెప్స్ కూడా మేము తీసుకోవట్లేము. నెక్స్ట్, ఫియర్స్ ఆఫ్ ఎ రిటాలియేటరీ అటాక్ బై ద విక్టిమ్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ విక్టిమ్ అంటే ఎవరైతే బాధింపబడతారో, ఎవరైతే చంపబడతారో, ఎవరైతే హామ్ చేయబడతారో ఆ వ్యక్తిని విక్టిమ్ అనాలి. ఇప్పుడు నేను మీకు హామ్ చేశాను అనుకో, మీరేమవుతారు? విక్టిమ్ అవుతారు. ఓకేనా? నేను మీకు చావగొట్టేశాను అనుకో, మీరు విక్టిమ్ అవుతారు. ఇక్కడ అలానే ఒక విక్టిమ్ ఉన్నాడు, చంపబడ్డాడేమో, అతని ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఆ విక్టిమ్ని చంపారో వాళ్ళకి ఏం పట్టుకుందంట? ఫియర్స్. ఎలాంటి ఫియర్స్? రిటాలియేటరీ అటాక్ ఫియర్స్. అంటే రివెంజ్ అటాక్ మాకు ఇప్పుడు జరగబోతుంది ఖచ్చితంగా అని ఎవరైతే ఈ విక్టిమ్ని చంపారో వాళ్ళు బాగా భయం పడుతున్నారు. ఇంతకీ ఎవరంట వాళ్ళని అటాక్ చేసేది రివెంజ్తో అంటే ఎవరైతే చంపబడ్డారో ఆ వ్యక్తి యొక్క ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్, గార్బ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, GRAB. గ్రాబ్ అంటే టు స్నాచ్, అంటే చేజిక్కించుకోవడం, వెంటనే ఇలా అందుకోవడం ఇస్ కాల్డ్ గ్రాబింగ్. ఇప్పుడు మీ చెల్లి చాక్లెట్ తింటుంది అనుకో, మీరు ఏం చేస్తారు? వెళ్ళి ఇలా పట్టుకొని లాగేసుకుంటారు కదా, అంటే ఇట్లా గ్రాబ్ చేస్తున్నారని అర్థం. ఓకేనా? గార్బ్ అంటే ఏంటి? వేషం లేదా దుస్తులు. గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్ కనుక ఇలా మారింది అనుకోండి, దాని మీనింగ్ కూడా మారిపోయింది. ఇంగ్లీష్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. ఓకే, సో గ్రాబ్ అంటే టు స్నాచ్, ఇలా ఇలా తీసేసుకోవడం. గార్బ్ అంటే వేషం, దుస్తులు. ఓకే, ఇవన్నీ ఏంటివన్నీ? ఇవన్నీ క్లోత్స్ కదా. సో ఇప్పుడు చెప్పండి, గార్బ్ అంటే ఏంటి? సో క్లోదింగ్, ఎస్పెషల్లీ ఆఫ్ అ డిస్టింక్టివ్ ఆర్ స్పెషల్ కైండ్ ఆఫ్ క్లోతింగ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ముస్లిమ్స్ ఉంటే మనకి తెలుసు, వాళ్ళు పైన మంచి ఒక క్యాప్ లాంటిది పెట్టుకుంటారు, పైజమాస్ వేసుకుంటారు కదా. అదే కాశ్మీరీస్ని చూస్తే వాళ్ళ డ్రెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొరియన్స్ జనరల్గా ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఏదైనా ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ క్లోదింగ్ని మనం గార్బ్ అనొచ్చు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటిది అంటే ఇట్స్ అ నౌన్. ఓకే, సో దాని సినోనిమ్స్ చూడండి, గార్మెంట్స్ అనొచ్చు, ఎటైర్ అనొచ్చు, డ్రెస్ అనొచ్చు, కాస్ట్యూమ్ అనొచ్చు, అవుట్ఫిట్ అపారల్ అనొచ్చు, రైమెంట్ అని కూడా అనొచ్చు. యాంటోనిమ్స్ చూడండి, బేర్, క్లోదింగ్ అంటే బట్టలు వేసుకోవడం, మరి దానికి ఆపోజిట్ ఏంటి? బట్టలు ఏమీ లేకుండా, బేర్. ఓకే, బేర్ అంటే బట్టలు ఏమీ లేకుండా అని అర్థం. అన్క్లోత్డ్, అంటే చూడండి నాట్, క్లోత్డ్ అంటే క్లోత్స్ విచ్ మీన్స్ నో క్లోత్స్. డిన్యూడ్, మళ్ళీ ఇక్కడ చూడండి, న్యూడ్ అంటే బట్టలు లేకపోవడం, డి అంటే మళ్ళీ నాట్. ఓకే, సో ఇవన్నీ ఆపోజిట్ ఇన్ మీనింగ్ వస్తాయి. యూసేజ్ న్యూస్ పేపర్లో లేదు, బట్ న్యూస్ పేపర్లో ఒక కైండ్ ఆఫ్ క్లోదింగ్ గురించి మాత్రమే టెక్స్ట్ ఇచ్చారు, అందులోంచి తీసిన వర్డే ఇది. సో జనరల్ కాంటెక్స్ట్ ఎట్లా వాడతామంటే హీ అతను, న్యాచురల్లీ, ఇదొక చూడండి కామాస్ మధ్యలో ఉంది. ఇఫ్ యూ ఫైండ్ ఐ విల్ క్లియర్ ఇట్. చూడండి, కామాస్ మధ్యలో ఉంది కదా, అంటే ఏంటి? ఇదొక అడిషనల్ వర్డ్. గుర్తుందా? మనకు పంక్చువేషన్స్ కూడా ఇలా మనం నేర్చుకోవాలి. ఓకే, సో ఇదొక అన్నెసెసరీ వర్డ్ కాబట్టి దీన్ని ఏం చేసాం మనం? కామాస్ మధ్యలో పెట్టాం. హీ ఈజ్ వేరింగ్ మిడివల్ గ్రాబ్. మిడివల్ అంటే ద క్లోత్స్ ఆర్ ద టైప్ ఆఫ్ క్లోత్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు మిడివల్ ఏరియా. ఇప్పుడు చూడండి, ఇవాళ రేపట్లో ఎవరు చీరలు కడుతున్నారు? ఎవ్వరు కట్టట్లేరు కదా.
కానీ ఇప్పుడు ఇంకా బాగా ట్రెండ్ అయిపోయింది. ఏంటి అంటే పెద్ద పెద్ద బార్డర్స్ ఉన్న చీరలు కట్టేస్తున్నారు. ఈవెన్ స్టూడెంట్స్ ఆఫ్ 18 years వాళ్ళు కూడా పట్టు చీరలు కట్టేసుకుంటున్నారు ఏదైనా ఫంక్షన్ అయితే. ఇదివరకు అయితే జనరల్గా పట్టు చీరలు కాదు కదా, చీరలు కట్టుకోవాలంటేనే చాలా ఇదిగా ఉండేది. సో అంటే ఏంటి అంటే కొంతమంది ఇంకా పాతకాలం డ్రెస్సింగ్ని అలవాటు పడి ఉంటారు. అలాగే అతను కూడా మిడివల్ పీరియడ్లో ఎట్లా అయితే క్లోతింగ్ ఉండేదో అట్లాంటి క్లోతింగ్కి ఇంకా అతను వేసుకుంటున్నారు అని అర్థం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ our today's newspaper analysis of the words. Hope you all have understood. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో stay tuned, stay watching to Shyam Institute English Lexis. Signing off for today.